गौरवाणि प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्वसे नमः। नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते सप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। ఈనాటి భగవద్గీత ఆన్లైన్ భక్తుల తరగతికి స్వాగతం సుస్వాగతం. శ్రీమద్ భాగవతము విదురుల వారి యొక్క కథ గురించి ఈరోజు మనము చర్చిస్తున్నాము. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాకృపయం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధయం శ్రీ చైతన్య ఈశ్వరం. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामिन्निति नामिने नमाचार्यपादाय निताय कृपप्रदायिने गौरकथादामदाय नगरग्रामतारिणे. हरे कृष्ण. గురువులందరికీ ప్రణామాలు. మరియు శిక్షా గురువులకు తర్వాత వాళ్ళకు కూడా అందరికీ పూజ్యశ్రీ వైష్ణవ పూజ్యశ్రీ ప్రొఫెసర్ చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్యశ్రీ రఘునందన్ సేవ ప్రభు, పూజ్యశ్రీ జయగోవింద్ ప్రభు అందరికీ ప్రణామాలు. హరే కృష్ణ. శిక్షా గురువుల తర్వాత వైష్ణవులందరికీ ప్రణామాలు. ఈరోజు విదురుల యొక్క విదురుల వారి చరిత్ర గురించి ఇప్పుడు మనము చర్చించుకుంటున్నాము. శ్రీమద్ భాగవతము లో భగవంతుడు మరియు భాగవతుల యొక్క భగవంతుని భక్తులైన భాగవతుల యొక్క చరిత్రలు ఉన్నాయి. మరి వీళ్ళు కృష్ణుడు భగవానుడైతే మరి వీళ్ళంతా భాగవతులు ఎవరంటే కృష్ణ భక్తులు. వీళ్ళంతా అంటే కృష్ణ భక్తిని గురించి సంపూర్ణముగా తెలిసిన వారు వీళ్ళు భాగవతులు. అందులో ముఖ్యంగా ఈరోజు మనము 12 మహాజనులలో ఒకరైన యమధర్మరాజు యొక్క అంశ. యమధర్మరాజే విదురుల వారుగా మళ్ళీ జన్మ తీసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ ఒక భాగవతంలో మనకు శాస్త్రం చెప్తా ఉంది. ఎవరు మహాజనులు అంటే మనకు ఈ బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి. ఆ 14 లోకాలలో ఊర్ధ్వలోకాలు, తర్వాత అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, అతల వితల తలాతల రసాతల మహాతల పాతాల లోకములు చెప్పేసి అధోలోకాలు. ఊర్ధ్వలోకంలో భూలోకము, భువర్లోకము అంటే పితృదత్తలు ఉండే లోకము, సువర్లోకం అంటే సురలు దేవతలు ఉండే లోకము,
కాబట్టి ఆ తర్వాత వచ్చేసి మహర్లోకం వస్తుంది. మహర్లోకము 4వది. 5వ లోకం అనేది జనలోకం. ఈ జనలోకంలో వచ్చేసి మహాజనులైన యమధర్మరాజు, 12 మంది మహాజనులలో వీళ్ళు ఈయన ఒకరు. మొట్టమొదట బ్రహ్మదేవులు, ఆయన మహాజనుడు. ఆ తర్వాత నారదుల వారు, శివుడు, సనకాదుడు, సనకనాంద సనత్కుమారులు అనే నలుగురు వాళ్ళు బ్రహ్మ యొక్క మానసపుత్రులు. వాళ్ళు కూడా మహాజనులలో వాడు. తర్వాత కపిలుడు, కపిల భగవానుడు, ఈయన కూడా మహాజనుడే. ఈయన భగవంతుడి యొక్క అంశ. మన నారదుల వారు కూడా యొక్క బ్రహ్మ, ఆయన కూడా బ్రహ్మదేవుడి యొక్క పుత్రులు. కాబట్టి నారదుడు, శివుడు, సనకాదుడు వీళ్ళంతా బ్రహ్మదేవుడి యొక్క సంతానం, వీళ్ళు పుత్రులు వీళ్ళు. తర్వాత స్వయంభవ మనువు, ఇతను ఒక కల్పంలో బ్రహ్మదేవుడి యొక్క ఒక కల్పంలో అంటే 1000 చాతుర్యుగాలలో మొట్టమొదటి మనువు ఎవరంటే సత్యయుగంలో ఉండే మనువు పేరు స్వయంభవ మనువు. ఆయన కూడా ఒక మహాజనుడు. తర్వాత ప్రహ్లాదుడు అంటే భక్త ప్రహ్లాదుడు, హిరణ్యకశ్యపుడి యొక్క కుమారుడు, నరసింహస్వామి యొక్క ప్రహ్లాద వరద గోవింద గోవింద అని చెప్పి అంటాము. అంటే నరసింహస్వామి అవతారం రావడానికి కారకుడు ఎవరంటే ఈ మహాభక్తుడు, మహాజనుడైన ప్రహ్లాదుడు. తర్వాత జనకుడు, జానకీదేవి, సరస్వతి సీతాదేవి యొక్క తండ్రి, మిథిలా నగరముకు రాజుగా ఉండి రాజర్షిగా ఆయన జీవనము గడిపారు కాబట్టి ఆయన కూడా మహాజనులే. ఆ తర్వాత భీష్మాచార్యులు, భీష్ములు అంటే ఈయన సంతన మహారాజుకు, గంగాదేవికి సంతానం. ఈయన కురువంశం యొక్క రక్షణ కోసము, ఉన్నతి కోసము మరి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి గొప్ప సేవ చేసిన మహాజనులు ఈయన ఒకరు. భీష్ములు. ఆ తర్వాత బలి మహారాజు, బలి చక్రవర్తి కూడా, ఈయన కూడా ప్రహ్లాదుడి యొక్క మనవడి. ఆయన వామన అవతారంలో ఈ బలి మహారాజును 3 అడుగుల దానము, 3 అడుగుల భూమిని దానం చేయమని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తాడు. భగవంతుడు అడుగుతాడు బలి మహారాజును. ఆయన సరే దానం చేస్తానని సంకల్పం చేస్తాడు. ఒక పాదముతో ఈ అధోలోకాలన్నీ, అన్ని ఏవైతే 14 లోకాలు ఉన్నాయో ఒక పాదముతో ఆక్రమించేసి, మిగతా 2వ పాదంతో వచ్చేసి ఊర్ధ్వలోకాలైన మొత్తం ఆకాశాన్నంతా మరి ఆక్రమించేసి, త్రివిక్రముడుగా 3వ పాదం ఎక్కడ ఉంచాలి చెప్పు అని చెప్పేసి అడిగితే తన తలపైన ఆయన మోపబడి బలి మహారాజు పాతాళ లోకానికి వెళ్ళడానికి వెళ్తాడు. ఆయన మహాభక్తుడైన కాబట్టి ఆయన బలి మహారాజు. తర్వాత సుఖదేవ గోస్వామి, ఈయన మనకు తెలుసు ఎవరైతే వ్యాస భగవానుడు, కృష్ణద్వైపానుడు ఉన్నారో ఆయన యొక్క సంతానం ఈయన. కాబట్టి ఈయన గురించి గత తరగతిలో మనం చెప్పుకున్నాము. సుఖదేవ గోస్వామి భాగవతాన్ని నిగమకల్పతరోద్గరితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భూవి భావుకాహ అని చెప్పారు. కాబట్టి ఆయన గళం నుంచి ఏదైతే వచ్చిందో భాగవతము ఎంతో రసమాలయము, ఎంతో ఆ రసం అంటే ఆ రుచి ఎంతో చక్కగా ఉంటుంది. కాబట్టి భగవంతుడి యొక్క నామాన్ని ఆయన ఆ విధంగా కీర్తిస్తారు. కాబట్టి ఈ సుఖదేవ గోస్వామి కూడా మహాజనులలో ఒకరు. ఆ తర్వాత యమధర్మరాజు, యమలోకాలు ఏదైతే నరకాది లోకాలు ఏవైతే ఉన్నాయో 28 లోకాలు, ఎవరైతే పాపులు వాళ్ళ యొక్క పాపకర్మలను బట్టి శిక్ష అనుభవించడానికి వెళ్ళే, నరకానికి వెళ్ళే వారిని మళ్ళీ శిక్షించే
అధికారం కల యమధర్మరాజు, వీళ్ళంతా ద్వాదశ మహాజనులు. ఈ విషయాన్ని స్వయంగా ఎవరు చెప్పారంటే ఆ యమధర్మరాజే తన యొక్క కింకరులతో చెప్తారన్నమాట. ఏ సందర్భం అంటే శ్రీమద్ భాగవతంలో షష్ఠ స్కందంలో అజామిల ఉపాఖ్యానం ఉందన్నమాట. ఈ అజామిలుడు ఎవరంటే సద్బ్రాహ్మణుడి ఇంట మరి జన్మ తీసుకొని మళ్ళీ ఆయన తండ్రితో పాటు ఎంతో చక్కగా జపతపములు ఆచరిస్తూ మరి ఆ విధంగా తన యొక్క వైదిక జీవనాన్ని గడుపుతూ ఒకానొక నాడు తండ్రి దర్భ తీసుకురా అని చెప్పేసి అడవికి పంపితే అక్కడ ఒక శూద్రశ్రీ మరి మధుపానం సేవించి ఒక శూద్ర పురుషుడితోటి వాళ్ళు శృంగారం చేసుకునేది చూసి ఈయన మనసు చలించి ఆ స్త్రీనే కోరుతాడనమాట. ఇంటిని చక్కని భార్యను వదిలేసి ఆ శూద్రశ్రీ దగ్గరికి పోయి మళ్ళీ ఆమెను వివాహం చేసుకొని 9 మంది పుత్రులను సంతానాన్ని పొందుతాడనమాట. ఆ విధంగా పతనమైపోయిన అతను మరి అతని చివరి కొడుకైన 9వ కొడుకైన ఒక చిన్న బాలుడి పేరు నారాయణ అని నామకరణం చేసి ఉంటారాయన. నారాయణ అని చెప్పేసి ప్రతి సమయంలో రా నారాయణ కూర్చుందాం రా నారాయణ, మళ్ళీ రండి ప్రసాదం తీసుకుందాం రా నారాయణ పడుకుందాం రా నారాయణ అని చెప్పేసి చిన్న కొడుకు కాబట్టి మమకారం ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల పట్ల తండ్రికి కాబట్టి ఆ విధంగా ఎక్కువ నారాయణని పిలిచేవాడనమాట. అవసాన దశలో యమభట్టుడు ఎప్పుడైతే వచ్చి తన ప్రాణాన్ని తీసుకోవడానికి వచ్చినప్పుడు మంచాన పడి ఉన్న ఆ అజామిలుడు తన చిన్న బాలుని చూసి భయపడి బాలుడిని పిలుస్తూ నారాయణ 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 అని చెప్పేసి కేక పెడతాడనమాట. దానికి భగవంతుడు నన్నే పిలిచాడని చెప్పేసి నారాయణుడు మరి తన పార్షదులను పంపుతారనమాట. అప్పుడు ఈ యమభటులు యమకింకరులు ఎవరైతే ఉన్నారో అజామిలుడు చేయని పాపం లేదు, సద్బ్రాహ్మణుడై ఉండి ఒక శూద్ర స్త్రీ కోసము పతనమైపోయి ఆమె ఏం కోరితే అది తీసుకుని తెచ్చి ఇచ్చేవాడనమాట. అంటే మాంసము భక్షణం చేయడము, మద్యం సేవించడము, మరి దోపిడీలు చేయడము, హత్యలు చేయడము, దొంగతనాలు చేయడము ఇవన్నీ నేర్చుకున్నాడు. ఆ విధంగా సర్వ పాపాలు చేసినట్టి వాణ్ణి తీసుకుని వెళ్ళడానికి మరి యమధర్మరాజు యొక్క పార్షదులు వస్తారు ఇక్కడికి. కానీ అదే క్షణంలో ఎప్పుడైతే నారాయణ అని చెప్పేసి గట్టిగా తన కుమారుని పిలవడానికి అని పిలిచినట్టు ఆ పలుకుని భగవంతుడు నన్నే పిలిచాడని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి ఆయన్ని నారాయణ పార్షదులు వచ్చేసి అడ్డుపడతారు ఆ కింకరులకు. ఈయన చివరిలో అవసాన దశలో నారాయణని పిలిచాడు కాబట్టి ఈయన మాకు సంబంధించిన వ్యక్తి, మీరు ఇతను ఎన్ని పాపాలు చేసినప్పటికీ భగవద్గీతలో చెప్పాడు, అంత్యకాలే చ మామేవా స్వరన్ ముక్తా కలేవరం అని చెప్పాడు. కాబట్టి ఎవరైతే అంత్యకాలములో నన్ను స్మరిస్తారో వాళ్ళు నా ధామానికి వస్తారని చెప్పేసి కాబట్టి మేము నారాయణుల పార్షదులను మేము తీసుకెళ్తామని చెప్తారనమాట. ఈ సందర్భాన్ని యమకింకరులు యమధర్మరాజుతో ఎప్పుడైతే చర్చించినప్పుడు ఈ విషయాన్ని అక్కడ మేము ఈ విధంగా మేమంతా వచ్చేసి ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవకులు మనం కాబట్టి మేము మహాజనులం, మేము 12 మంది ఉన్నాము. అందరూ భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క సేవలోనే మనము ఆయనే మనకు పరమ నియామకుడు, ఆయన నియామకంలోనే మేము ఈ విధంగా పాలిస్తుంటాము లోకాలను అని చెప్పేసి సత్యాన్ని చెప్తారనమాట. కాబట్టి ఆ సందర్భంగా వీళ్ళు మహాజనులను తెలుస్తుందనమాట. దేవాది దేవునిచే మరి యమధర్మరాజు నియుక్తుడై పాపకర్మలను శిక్షించే యమరాజు కార్యక్రమంలో నియుక్తుడై ఉన్నా నేను అని చెప్పేసి చెప్తాడు. ఒక మారు ఏమవుతుందంటే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యొక్క
ధనాగారంలో కొంతమంది దొంగలు దొంగతనం చేసుకొని వచ్చి ఆ రాజు యొక్క రాజ్యంలో ఉండే ఒకానొక మండూక ముని అనే ఒక ముని యొక్క ఆశ్రమంలో ప్రవేశిస్తారు. ప్రవేశించి ఆ ధనాన్ని ఒక చోట పెట్టేసి వాళ్ళు దాక్కుంటారనమాట. వెంబడించిన రాజభటులు ఈ మండూక మునియే ఇది దొంగతనం చేయించాడని చెప్పేసి భ్రమించి, ఆ దొంగలతో పాటుగా ఈ మండూక మునిని కూడా తీసుకెళ్తారు. బంధించి తీసుకెళ్తారు. అప్పుడు ఆ మండూక మునికి ఆ యొక్క రాజు యొక్క న్యాయాధిపతులు ఏం చేస్తారంటే శిక్షను విధిస్తారు. ఇతనికి బల్లెపు శూలము పోటుతోటి శూలము యొక్క పోటు ద్వారా ఈయనని శిక్షించే శిక్ష వేస్తే దానివల్ల ఆయన మరణిస్తాడనమాట. శిక్షను అమలు పరుస్తారనమాట. అప్పుడు ఎప్పుడైతే విచారణ జరుపుతారు కానీ సక్రంగా వాళ్ళు విచారణ జరుపరు. అన్యాయంగా వచ్చేసి న్యాయాధిపతి మరి బల్లెపు పోటు ద్వారా మరణ శిక్ష విధిస్తాడు. కానీ ఆయనకు శిక్షను అమలు చేసే లోపల రాజుకు తెలుస్తుంది. రాజు న్యాయాధిపతి చేసినది దొంగల పట్ల సమంజసమే కానీ ఈ ఈ ఋషి మండూకరుని పట్ల చేసినది అపచారం అని చెప్పేసి తెలిసి త్వరగా వచ్చి మండూకముని తోటి క్షమాపణ అడిగి ఆయన పాదాలను ఆశ్రయించి నన్ను క్షమించు నాయన అని చెప్పేసి అడుగుతారనమాట. కానీ అప్పుడు ఆయన అక్కడి నుంచి నేరుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. మహాజనుడి దగ్గరికి వెళ్ళి, నీవు ధర్మరాజు కదా, యమధర్మరాజు. కాబట్టి మరి ధర్మానికి ప్రతీకగా ఉండి ఎటువంటి వాళ్ళని శిక్షించాలి, ఎటువంటి వాళ్ళని శిక్షించకూడదని చెప్పేసి విషయం మీకు తెలియదా? మరి నన్నెందులకు మరి ఈ బల్లెపు పోటు వంటి శిక్ష ద్వారా నన్ను ఇక్కడికి రావడానికి కారకుడివై నువ్వు. కాబట్టి నేనేమి అపరాధం చేశాను చెప్పు అని చెప్పేసి, నాకెందుకు ఇటువంటి శిక్ష పడింది అని చెప్పేసి యమధర్మరాజుతో నేరుగా మండూకముని ప్రశ్నిస్తాడనమాట. దానికి కారణం చెప్తారు యమధర్మరాజు. నాయన, చిన్నతనంలో మీరు ఒక చిన్న చీమను దర్భతో పొడిచిన కారణంగా ఆ గుచ్చి నందుకు అది చనిపోయింది కాబట్టి, ఆ విధంగా మీకు కర్మ సిద్ధాంతం ప్రకారము ఈ బల్లెపు పోటు శూలము యొక్క శిక్ష మీకు వేయబడింది అని చెప్పేసి, ఈ శూలపు శిక్షకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి యమధర్మరాజు చెబుతాడనమాట. అయితే చిన్నప్పటి అమాయకత్వానికి ఇంతటి శిక్ష విధించడం సబబవుతుందా? ఇది న్యాయమేనా? మరి యమధర్మరాజు కదా మీరని చెప్పేసి అతనిని ఆ విధంగా తలచి ఆ మునికి కోపం వచ్చేసి యమధర్మరాజుని శపిస్తాడు. నువ్వు శూద్రుడు కమ్ము అని చెప్పి శపిస్తాడనమాట. అందుకే ఆ శాపం ఫలితంగా యమధర్మరాజు శూద్రురాలి కడుపున జన్మించినా కూడా విదురుడిగా ప్రసిద్ధి చెందుతాడు. కాబట్టి సాక్షాత్తుగా యమధర్మరాజు అయిన విదురుడు ఎవరి వల్ల ఆయన శూద్ర పుత్రుడుగా వస్తాడంటే వేదవ్యాసుడి వీర్యంచే జన్మించడం ద్వారా మామూలు సాధారణ శూద్రుడు కాదాయన. వేదవ్యాసు భగవానుడి యొక్క వీర్యంచే జన్మించిన వాడు కావడం చేత గొప్ప కృష్ణ భక్తుడిగా ప్రసిద్ధి చెందుతాడు. శ్రీల వ్యాసదేవుని వీర్యంచే పాండురాజు ధృతరాష్ట్రులతో పాటుగా జన్మించిన విదురుడు శూద్రురాలి కడుపున జన్మించి శూద్రునిగా పరిగణించబడినప్పటికీ భీష్మునిచే సమానముగా ఆదరించబడతాడు. ఇక్కడ పాండవుల యొక్క కురువంశాన్ని నిలబెట్టడానికి సత్యవతి శంతన మహారాజును మరి పెళ్లి చేసుకొని మరి రాణిగా ఉండే ఆమెకు 2 కొడుకులు ఉంటారు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు.
ఇక్కడ వీళ్ళిద్దరూ వచ్చేసి కొన్ని కారణాల వల్ల ఒకరేమో రోగమొచ్చి క్షయ రోగమొచ్చి చనిపోతాడు. ఇక చిత్రాంగదుడు అని చెప్పేసి ఒక గంధర్వుడితో తలపడి ఆయన మరణిస్తాడు. అప్పుడు రాజ్యాన్ని నిలబెట్టడానికి సంతానం లేదు. ఇద్దరు రాజులు చనిపోయినారు. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ కోడళ్ళు అంబాలిక, అంబికకు తన కుమారుడైన వ్యాసభగవానుని చేత మరి పుత్ర సంతానం కోరి రాజ్యానికి పరిపాలించడానికి మరి వారసత్వం అడుగుతుందన్నమాట. అప్పుడు బలవంతంగా భీష్ముడు తర్వాత సత్యవతి యొక్క కోరిక మేరకు ఆయన మళ్ళీ అంబాలిక తోటి ధృతరాష్ట్రునకు అంబాలిక ముగ్గురు అక్కచెల్లెలు వీళ్ళు. అంబిక తోటి పాండురాజునకు జన్మనిస్తారు. మళ్ళీ ఆ విచిత్ర వీరుడి యొక్క చిత్రాంగదుడి యొక్క దాసి ఎవరైతే ఉంటారో ఇక్కడ చెప్తున్నారు. జ్యేష్ఠ సహోదరుడైన ఈ విధంగా శుద్రురాలి కడుపున పుట్టినప్పటికీ ధృతరాష్ట్రుడు ప్రేమతో అతన్ని ఆదరిస్తాడనమాట. ధృతరాష్ట్రుడు జ్యేష్ఠుడు కాబట్టి ఎల్లప్పుడూ ధృతరాష్ట్రుడు విదుని సలహాను తీసుకునేవాడు. రాజకుటుంబులకు శూద్రుని ఉపదేశం యొక్క అవసరం ఏమిటి అంటే ఆయన సాధారణమైన మరి రాజుకే ఉపదేశం కావించినంతటి అర్హత విదురునిగా ఉన్నదా అంటే ఎస్ ఉన్నది. ఎందుకనగా అది సత్యము. ఆయన వాస్తవమునకు శుద్ధుడు కాడు, సాక్షాత్తుగా యమధర్మరాజే. అతడు 12 మహాజనులలో ఒకడు. శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను తన ఒడిలో ఉంచుకుని సేవించినట్టి మహాత్ముడు అతడు. రాయభార సమయములో దుర్యోధనుడు తన విలాసవంతమైన భవనానికి ఆహ్వానించినప్పటికీ అచ్చటకు వెడలని దేవదేవుడు స్వయంగా విదురుని ఇంటికి వెళ్ళి అతని ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఎప్పుడైతే రాయభారిని పంపినప్పుడు కృష్ణుడు వెళ్తాడనమాట పాండవుల తరపున. ఇక్కడ చెప్తాడు, భగవానుడు శూకర రూపాన్ని ధరించినంత మాత్రాన శూకరము కానట్లు యమరాజు వంటి మహాభక్తుడు ఏదో శాప కారణంగా శూద్రునిగా జన్మించినప్పటికీ నిజంగా శూద్రుడు కాడు. అతడు సర్వదా వందనీయుడే. అందుకే విదురుడు పరమభక్తునిగా మహాభారతములో ప్రసిద్ధి చెందాడు. పాండురాజు తనయులైన పాండవులు కృష్ణ భక్తులు అవడం వలన వారి ఎడ అతనికి విశేషాభిమానం ఉండేది. అతడు ఎల్లప్పుడూ వారి క్షేమాన్ని, ఆనందాన్ని వాంఛించేవారు. విదురులు వాళ్ళు వాంఛించేవాళ్ళు. కాబట్టి నీతిబాహ్యులైన పుత్రులను సమర్థించడం వలన ధృతరాష్ట్రుడు అంధుడయ్యాడు. ఇక పాండురాజు యొక్క సంతానమైన పాండవులు చాలా ధర్మాత్ములు వీళ్ళు. కానీ ధృతరాష్ట్రుడి యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో కౌరవులు, దుర్యోధనుడు, మరి దుశ్శాసనుడు, ఆది 100 మంది వీళ్ళంతా దుష్టులు, దుర్మార్గులు వీళ్ళు. కాబట్టి ఈ నీతి బాహ్యులైన పుత్రులు అంటే నీతి లేనివారన్నమాట వీళ్ళు. వాళ్ళని సమర్థిస్తున్నాడు ఎవరు? ధృతరాష్ట్రుడు. అంధుడైపోయినాడు. అంటే భౌతికంగా అంధత్వం కలిగి ఉండడంతో పాటుగా మరి కొడుకులు చేసే దుర్మార్గాన్ని కూడా ఆ విధంగానే అతను సమర్థిస్తుండడం వల్ల మరి మానసికంగా కూడా అంటే ధర్మపరంగా కూడా ఆయన అంధుడయ్యాడు అని అర్థం. ధర్మం పట్ల కూడా. దుర్యోధనాదుల కారణంగా పాండవులు అనేక కష్టాలు ఎదుర్కొనవలసి వచ్చింది. చిన్నప్పుడే మరి భీముడికి విషాన్నం పెడతారు. పిక్నిక్ పోదాం రా అని చెప్పేసి. వారు నివసించిన లక్షాగృహం దగ్ధం చేస్తారు. లక్షాగృహాన్ని నిర్మించి అందులో విడిది ఏర్పాటు చేసి అక్కడ నిప్పంటించి చంపాలని కార్యక్రమం చేస్తారు. వారి పతి అయిన ద్రౌపదికి వస్త్రాపహరణం చేసే యత్నం కూడా చేస్తారు.
వారి రాజ్యం అధర్మయుతంగా హరించబడుతుంది. ఎప్పుడైతే మాయాజూదం మాయాపాచికలతోటి శకుని వల్ల మరి వాళ్ళ యొక్క ఇంద్రప్రస్థం రాజ్యముతో పాటుగా అన్ని రాజ్యాన్ని కోల్పోవడము, వాళ్ళు దాసులుగా కూడా వాళ్ళు కూడా పణం పెట్టుకోవడము, మరి ఆ విధంగా ద్రౌపది మాతను కూడా పణంగా పెట్టేసి ఆ జూదంలో ఓడిపోవడము, ఆ తర్వాత వస్త్రాపహరణ చేయడము, ఇవన్నీ ఆ విధంగా అధర్మంగా చాలా చేస్తారు వాళ్ళు. ఇవన్నీ చూసి కూడా తెలిసి కూడా పుత్ర వ్యామోహంతో పై ఉండి పుత్ర వ్యామోహం కలిగి ఉన్న వాడి ధృతరాష్ట్రుల వారు సమర్థిస్తాడు. వనవాసం చేసి ఏదైతే మాయాజూదములో ఎవరైతే రాజ్యభ్రష్టులవుతారో, రాజ్యాన్ని ఎవరైతే జూదంలో ఓడిస్తారో, మరి ఒక నియమం ప్రకారంగా 12 ఏండ్లు వనవాసము, ఒక సంవత్సరము, ఒక ఏడు అజ్ఞాతవాసము, ఈ విధంగా పూర్తి చేసుకొని వచ్చినాక మళ్ళీ మీ రాజ్యం ఇస్తామని చెప్పి ఉంటారక్కడ. కానీ ఆ విధంగా వాళ్ళు ఇవ్వరు. 12 ఏళ్ళు వనవాసం చేసి 13వ సంవత్సరం అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసుకొని వస్తారు. కానీ దుర్యోధనుడు వారి రాజ్యమైన ఇంద్రప్రస్థాన్ని ఇవ్వడానికి ఆయన సమ్మతించాడనమాట. ధృతరాష్ట్రుడు కూడా దానికి ఒత్తాసు పలుకుతాడు, పెద్దనాయన అయి ఉండి కూడా. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా రాయవారిగా వచ్చినప్పుడు ఆ దేవదేవుడు చేసిన ఉపదేశము, మరి భీష్ముల వంటి విదురులు, భీష్ముల వంటి భక్తులకు అతని యొక్క ఉపదేశము ఎంతో అమృత వర్షంగా వాళ్ళకి గోచరిస్తుందన్నమాట. కానీ ధృతరాష్ట్రుడు, దుర్యోధనులు, శకుని అంటే వాళ్లకు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దుష్ట చతుష్టయం ఎవరైతే ఉన్నారో వాళ్లకు విషంలాగా అనిపిస్తుందన్నమాట. వాళ్ళు లెక్క చేయరు కృష్ణుడి యొక్క ఉపదేశాన్ని. ఆ తర్వాత ఒకరోజు ధృతరాష్ట్రుడు పూర్వం వలనే సోదరుడైన విదురుని మంచి మాట కోసము పిలిపించాడు. విదురనీతులు అని చెప్పేసి విదురుల వారు యమధర్మరాజు కాబట్టి ఆయన యొక్క మరి అవతారమే ఆయన యొక్క అంశాయే కాబట్టి అక్కడ ఆయన వచ్చి చెప్తాడు, రీతులు చెప్తా ఉంటాడు ఎప్పుడు. కాబట్టి ఆ విధంగా పిలుస్తాడు తమ్ముడిని. ఎవరు? ధృతరాష్ట్రుడు విదురుణ్ణి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనిన విదురుడు తనను ప్రేమతో పెంచిన సోదరునికి చక్కని ఉపదేశం చేస్తాడు. ఆయన చిన్న తమ్ముడు కాబట్టి, ఆయన పెద్ద అన్న కాబట్టి బాగా చక్కగానే పెంచినారు. కానీ శుద్ధుడే అని చెప్పేసి అని ఆయన చూడలేదు తమ్ముడిని, విదురుణ్ణి. తమ్ముడిగానే భావించి రాజ్యాధికారంకు అర్హుడు కాకపోయినప్పటికీ గొప్ప సంపదని ఆయన ఇచ్చేసి చూస్తూ ఉంటాడు. కానీ ఇతనికి అధర్మాత్ములైన వాళ్ళ కొడుకులను మందలించక ఇతను అధర్మం చేస్తాడు కదా, తన అన్నను ఒక మంచి మాట సందర్భంగా చెప్పాలని చెప్పేసి ఇక్కడ చెప్తారనమాట. ఎప్పుడు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క రాయభారం అయిపోయినాక అన్నతో చెప్తున్నాడు, రాజా, అజాతశత్రువైన ధర్మరాజుకు అతని న్యాయబద్ధమైన రాజ్యభాగాన్ని ఇచ్చివేయము. 12 ఏండ్లు మాయాజూదంలో మోసం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏదో నీతిగా కట్టుబడి రాజు అంటే యుద్ధము, జూదములో ఖచ్చితంగా పాల్గొనాలి కాబట్టి ఆ విధంగా పాల్గొన్నందుకు మళ్ళీ 12 ఏండ్లు వనవాసము, ఒక 7 అజ్ఞాతవాసం అయినాక వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వకుండా చేయడం అనేది ఇది న్యాయం కాదు. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయని చెప్పేసి విదురుల వారు తన తండ్రి, తన అన్న అయిన పెద్ద అన్న అయిన మరి ఈ ధృతరాష్ట్రులతో చెప్తారనమాట. పాము వలె బుస కొట్టేవాడైన భీముడు ఆ ధర్మరాజుతో పాటు ఉన్నారు కాబట్టి, భీముడు మహాపరిక్రమవంతుడు. 100 మంది కౌరవులను చంపింది ఎవరంటే భీమసేనుడే. కాబట్టి ఆయనకు చాలా కోపంగా ఉంది. చిన్నప్పటి నుంచి అంతా వాళ్ళు చేసిందే చూస్తున్నాడు కాబట్టి చాలా బుస కొడుతున్నాడు. కాబట్టి భీముడంటే నీకు మహాభయం కదా, భీముడంటేనే భయపడతావు నీవు, నా మాట విను అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ విషయము సాక్షాత్తుగా ఇంకా చెప్తున్నాడు, సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే పాండవులను
తన వారిగా భావించి ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు అంటే ఎవరు? ఆయన దేవాది దేవుడు ఆయన. పాండవులు వచ్చేసి ధర్మాత్ములు కావచ్చి అటువంటి ధర్మంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ భగవానుడు తన వారిగా భావిస్తాడు కదా! ఆ విధంగా వచ్చేసి తన తన ఏ ఏ యదువంశములో అయితే భగవానుడిగా అవతరించినప్పటికి కూడా ఇతను పాండవులంటే ఎక్కువ ఇష్టపడుతున్నాడు. తన వారిగా భావిస్తాడు. వాళ్ళెప్పుడూ కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదుకుంటూ ఉంటాడాయన. అటువంటి భగవానుడు వాళ్ళ తరపునున్నాడు కాబట్టి, నీవు నీవు శ్రీకృష్ణ ద్వేషి అయిన పుత్రుని పోషించుచున్నావు. ఇంకేం చెప్తున్నాడు? నీవు కృష్ణద్వేషి అయిన పుత్రుడిని పోషించుచున్నావు. భగవంతుడిని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునే పుత్రుడిని మనం పోషించాలి తప్ప, అధర్మంగా ఉండే వాళ్ళని పోషించకూడదు గదా! మరి నీవేం చేస్తున్నావు? కృష్ణద్వేషి నీ కొడుకు దుర్యోధనుడు. వాణ్ణి చెడు గుణం కలిగిన వాణ్ణి వెంటనే త్యజించాలా మనము. అందుకే నీ కళ్యాణ గుణాలను నీవు కోల్పోయినావు. దుర్మార్గమైన పని చేస్తున్నాడు నీ కొడుకు. అటువంటి దుర్మార్గుని సమర్థించి నీ వంటి మంచి గుణం నువ్వు కోల్పోతున్నావు. కళ్యాణ గుణాలు కోల్పోతున్నావు. కనుక సావధానుడవై సాధ్యమైనంత శీఘ్రంగా ఈ దుర్భాగ్యము నుండి ఏదైతే ఉందో దుర్భాగ్యం ఇది. నీ కొడుకు నీ మాట వినకుండా ఉండడం అనేది దుర్భాగ్యము. దుర్మార్గుడాయన. దుర్మార్గుడు చేసే దుర్మార్గమైన పనుల నుంచి నీ కుటుంబానికి శుభము చేకూర్చడానికి నీవు చర్య తీసుకోవాలి. వెంటనే అమంగళకరమైన పుత్రుని విడిచివేయమని విదురుడు సలహానివ్వగా అక్కడ దుర్యోధనుడు కోపంతో కంపించిపోయాడు. నీ కుమారుడు అమంగళుడు. నీ వంశం నాశనం చేస్తాడు అని చెప్తున్నాడు. ఇటువంటి వాణ్ణి ఏం చేయాలంటే త్యజించాలా అని చెప్పేసి చెప్తున్నాడన్నమాట. చెప్తే ఆ మాట విన్న దుర్యోధనుడు కోపంతో కంపించిపోయాడు. దుశ్శాసన, శకుని, కర్ణులతో కూడి ఉన్నట్టి దుర్యోధనుడు అప్పుడు విదురుని తీవ్రంగా దూషించి అంతఃపురము నుండి బహిష్కరించాడు. వీళ్ళు దుష్ట చతుష్టయము. ఎవరెవరు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు. ఈ దుష్ట చతుష్టయము వీళ్ళు అధర్మానికి నాయకులు వీళ్ళు. కాబట్టి వీళ్ళక్కడ ఉండి బహిష్కరించారనమాట. ఎవరిని? విదురుల వారిని. అతడు దాసీపుత్రుడని, వేగులవాడని తీవ్రమైన పదజాలంతో నిందించారు. నువ్వేం రాజువా నువ్వు క్షత్రియుడా నువ్వు కాదు, నువ్వు ఒక దాసీపుత్రుడి నువ్వు శూద్రుడివి నీవు అని చెప్పేసి, తర్వాత వేగులవాడివి నీవు అంటే ఇక్కడ జరిగేదన్నీ విషయాలన్నీ నీవు పాండవులకు చెప్తా ఉంటావు. మేమేదైతే కార్యాచరణ చేస్తుంటామో, ప్రణాళిక చేస్తుంటామో ఇవన్నీ వాళ్ళకి చెప్తా ఉంటావు. వాళ్ళని అప్రమత్తం చేస్తున్నావు నీవు. కాబట్టి నీలాంటి వాళ్ళు ఉండకూడదని చెప్పేసి ఇది లింక్ చేసుకొని జాయిన్ అయిపో. ఆ విధంగా వచ్చేసి విదురుని తీవ్రంగా దూషించేసి అంతఃపురం నుంచి బహిష్కరిస్తారనమాట. ఆ విధంగా పదజాలంతో నిందిస్తారు. కేవలం శ్వాసను మిగిల్చి అట్టి విశ్వాసఘాతకుని తరిమివేయుడని దుర్యోధనుడు ఆజ్ఞాపించాడు. అంటే ప్రాణాలతో వదిలేయండి అని చెప్పేసి బహిష్కరిస్తారన్నమాట. అంతఃపురం నుంచి తోసేస్తారు. అప్పుడు సోదరుని తనయుని విపరీత ప్రవర్తనకు ఆశ్చర్యపడని విదురుడు అంతా తన మేలుకే అని నిశ్చయించుకొని ఏమాత్రం చింతించక తన విల్లంబులను గుమ్మం దగ్గరనే పడవేసి కట్టుబట్టలతో తీర్థయాత్రకు బయలుదేరాడు. సరే అని చెప్పేసి తెలుసు దుర్యోధనుడు చాలా దుర్మార్గుడు. వాడు చెప్పే మాట, వాడు దుర్మార్గుడు ఎప్పుడు దుర్మార్గమైన అంటే చెడు పనులు చేస్తాడు. చెడు ప్రవర్తనే ఉంటుంది తప్ప ఆయనేమి బాధపడలేదు. సరే నీ ప్రవర్తన నాకు తెలుసు, నువ్వు దుర్మార్గుడివి అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపడక కట్టుబట్టలతో తీర్థయాత్రలకు బయలుదేరతాడు. ఏమాత్రం చింతించలేదు. అయ్యో నన్ను ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు, ఎందుకు దూషిస్తున్నాడు,
ఎందుకు తిడుతున్నాడని చెప్పేసి ఏమి భావించకుండా విల్లంబులు అక్కడే ఆ అంతఃపురం యొక్క గుమ్మం దగ్గర వదిలేసి కట్టుబట్టలతో తీర్థయాత్రకు బయలుదేరతారు విదురుల వారు. ఆ విధంగా అతడు తన సోదరుని కుటుంబ వినాశాన్ని కళ్ళతో చూసే దురదృష్టాన్ని తప్పించుకున్నాడు. మరి ధర్మాత్ములు కాదు గదా! అధర్ములు కదా! భగవానుడు ఏం చేశాడు? ధర్మాన్ని పునఃస్థాపితం చేయడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి, దుర్మార్గులను, అధర్మ పాలకులను నశింపజేయడానికి అవతరించాడు కాబట్టి, ఆ కార్యం ఏదైతే వాళ్ళ యొక్క మరి సోదరుడి కుటుంబం నాశనమైపోతుంది అక్కడ. సోదరుడు చెప్పిన మాట వినడం లేదు. మంచి మార్గంలోకి తీసుకురండి. నీ పుత్రులంటే వినడం లేదు. పిల్లలు వినడం లేదని చెప్పేసి, ఆ నాశనాన్ని తన కళ్ళతో చూడడం తనకిష్టం లేక తీర్థయాత్రలకు వెళ్ళి ఆ దురదృష్టాన్ని తప్పించుకున్నాడు. ఆ చూసే దురదృష్టం. దుష్టులు వాళ్ళు. పతనమయ్యేటప్పుడు పతనమయ్యేది చూడడం అనేది మరి యుద్ధంలో వచ్చేసి సంహరింపబడడం అనేది ఇవన్నీ దురదృష్టం కాబట్టి వాటిని తప్పించుకున్నాడాయన. కృష్ణ భక్త నిష్కామ అత ఏవ శాంత అని చెప్పేసి శ్రీ చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతంలో చెప్పడం జరిగిందనమాట. కాబట్టి కృష్ణ భక్తుడైన విదురుడు నిష్కాముడు కాబట్టి దుర్యోధనుని పరుషవాక్యములచే ఎంత మాత్రము వ్యధ చెందక అతని నైజము తన తీర్థయాత్రకు కారణమైనదని భావించి ఆనందంగా బయలుదేరాడు. ఏమాత్రం బాధపడలేదు. ఆనందంగా సరే మంచిదే. అంతా నా మంచికే జరిగింది. కాబట్టి నేను తీర్థయాత్రకు వెళ్ళాలని చెప్పేసి తీర్థయాత్రలకు వెళ్ళినాడు. ఎవరు? విదురుల వారు, విదురుడు. ఇక ఆ విధంగా హస్తినాపురాన్ని వదిలిన తర్వాత విదురుడు అనేకమైన తీర్థస్థానాలను దర్శించాడు. పుణ్య జీవనాన్ని బడిసే కోరికతో అతడు దేవదేవుడు వెలసి ఉన్నట్టి పవిత్ర స్థానాలను అనేకమైన తీర్థస్థానాలను దర్శించాడు. చూడండి భగవంతుడు ఎక్కడెక్కడైతే ఉన్నారో పుణ్యజీవనాన్ని బడిసే కోరికతో పుణ్యజీవనాన్ని మనము పడేయవలసి ఉందన్నమాట. కాబట్టి ఆ విధంగా పుణ్యాన్ని మనము పుణ్యక్షేత్రాలను దర్శించాలి. పవిత్ర స్థానాలను తిరగాలి. కాబట్టి ఆ విధంగా తిరగడానికి తిరిగాడు. దేవదేవుడగు శ్రీకృష్ణుడు మధురలో ఆదికేశవునిగా మధురలోను ఉండే ఆయన యొక్క దేవాలయము, పూరి క్షేత్రములో జగన్నాథునిగా ఉండే దేవాలయము. జై జగన్నాథ్. పూరి జగన్నాథుడి యొక్క క్షేత్రాన్ని పూరి జగన్నాథ్ క్షేత్రానికి వెళ్ళాడు. ప్రయాగయందు బిందు మాధవునిగాను, మందరాచలములో మధుసూదనునిగాను, ఆనందారణ్యములో వాసుదేవునిగాను, పద్మనాభునిగాను, జనార్దనునిగాను, విష్ణుకంచిలో విష్ణువుగాను, మాయాపురములో హరిగాను పిలువబడతాడు దేవాదిదేవుడు. కాబట్టి ఆయా క్షేత్రాల్లో ఆయా భగవానుడి యొక్క ఆయా నామాలు. కాబట్టి మధురాలో ఆదికేశవుడి యొక్క దేవాలయం ఉన్నది. పురి క్షేత్రము శ్రీక్షేత్రము పురుషక్షేత్రము శ్రీక్షేత్రము పూరి జగన్నాథుడిగా పిలువబడుతున్నాడు భగవానుడు. ప్రయాగలో వచ్చేసి బిందు మాధవుడిగా ఆయన పిలువబడుతున్నాడు. మందరాచలములో మధుసూదనునిగా ఆ భగవానుడు ఆలయములో మధుసూదనుడుగా ఆలయంలో ఉండే మూర్తిగా ఆయన సేవలు అందుకుంటూ పిలువబడుతున్నాడు. ఆనందారణ్యములో వాసుదేవుడి గాను, పద్మనాభుని గాను, జనార్దనుని గాను పిలువబడుతున్నాడు. ఇక విష్ణు కంచిలో విష్ణువుగాను, మాయాపురములో హరిగాను పిలువబడుతున్నాడు. ఈ పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి భగవాను యొక్క విగ్రహాలను ఏదైతే భగవానుడి యొక్క దర్శనం చేసుకున్నాడు. శ్రీకృష్ణుని ఎట్టి అర్చావతారములు మనుజుని పునీతుని గావించి భక్తుని ఇనుమడింపజేయగలవు. మరి ఎందుకు భగవానుడు విగ్రహం అంటే అర్చామూర్తిగా మనకు దర్శనమిస్తాడంటే భక్తిని ఇనుమడింపజేయడానికి, భక్తిని
భక్తుల్ని ఉద్ధరించడానికి ఇవన్నీ ఏర్పాటు చేసినాడు భగవంతుడు. నాస్తికులు వాటిని విగ్రహముగా భావించి నిర్లక్ష్య పరచవచ్చును. భక్తుడైతే అది విగ్రహం అని చెప్పేసన్నాడు. శ్రీ విగ్రహం అర్చామూర్తి అంటాడు. శ్రీకృష్ణ భగవానుడే అంటారు. కాబట్టి భగవంతుడు అని చెప్పేసి అర్చిస్తాడు. భావంతో ఉంటాడు. కానీ నాస్తికులు మాత్రం అది ఒక విగ్రహం అనుకుంటారనమాట. కాబట్టి వివేకవంతులైన భక్తులు అట్టి అర్చామూర్తి దర్శన సేవలతో పునఃలాభాన్ని పొందుతారు. నిజమైన భక్తుడెవరంటే వివేకవంతుడు. ఆ వివేకవంతుడైన భక్తులు ఏం చేస్తారంటే అర్చామూర్తి దర్శన సేవలే అర్చామూర్తి యొక్క దర్శనము, అర్చామూర్తి యొక్క సేవనములో పునఃలాభాన్ని పొందవచ్చును అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఆచార్యులు. ఆ విధంగా విదురుడు నిరంతరము శ్రీకృష్ణుని స్మరిస్తూ అయోధ్య, మధుర, ద్వారక వంటి తీర్థస్థానాలకు ఒంటరిగా ప్రయాణించాడు. కాబట్టి భగవానుడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు? అయోధ్యకు వెళ్ళాడు. శ్రీరామ జన్మభూమి, మధుర శ్రీకృష్ణ జన్మభూమి, ద్వారక భోగ మండపము అయిన ద్వారకా నగరానికి వెళ్ళి తీర్థస్థానాలకు అక్కడ ఆయా తీర్థాలలో స్నానం చేసి మరి ఆయా క్షేత్రాలలో భగవానుడి యొక్క అర్చామూర్తులను మరి సేవించాడు. ఆ విధంగా పునఃలాభాన్ని పొందాడు. కాబట్టి పునఃలాభాన్ని మనం అందరం పొందాలి. ఈ విధంగా దేవాలయాలను తీర్థక్షేత్రాలను దర్శనం చేసుకొని ఆ విధంగా విదురుడు నిరంతరము శ్రీకృష్ణుని స్మరిస్తూ ఒంటరిగా తీర్థస్థానాలకు ప్రయాణించాడు. పూర్తిగా అవధూత వేషములో సంచరిస్తూ అతడు బంధువుల కంటబడక తిరగాడు. ఇక ఎప్పుడైతే విదురుల వాళ్ళు వెళ్ళిపోయినారో ఇంకా కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైంది. 18 అక్షోహిణుల సైన్యముతో 18 రోజులు యుద్ధం జరిగింది. మరి ఎవరైతే ఈ కౌరవులను 100 మంది కౌరవులు ధృతరాష్ట్రుడి యొక్క సంతానాన్ని ఎవరైతే సమర్థించారో ఆ రాజులందరూ అందరూ ఆ యుద్ధములో మరణించినారు. అలాగే పాండవుల తరపున కూడా కొంతమంది మరణించారు. కానీ పంచపాండవులు మాత్రం మిగిలిపోయారు. ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క వాళ్ళు పంచపాండవులు భగవంతుడి యొక్క రక్షణలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉండిపోయారు. కాబట్టి ఈ విషయాలన్నీ ఆయన ఏం పట్టించుకోకుండా అవధూత వేషములోనే సంచరిస్తూ బంధువులను తలవకుండా వాళ్ళ కంటపడకుండా మొత్తం తీర్థక్షేత్రాలు తిరుగుతూ ప్రభాష తీర్థాన్ని చేరే సమయానికి బంధు మరణ వార్త అతనికి తెలియవచ్చింది. ఆ నోట ఈ నోట చెప్పుకుంటున్నారు. ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కురుక్షేత్రం యుద్ధము 18 రోజులు జరిగింది. అదిగో ఫలానా రోజు భీష్మాచార్యులు ఫస్ట్ సేనాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన మరణించాడు. ఆయనని యుద్ధంలో చంపబడినాడు. తర్వాత ఇంకా గురుదేవుడైన పాండవ కౌరవుల గురువైన ద్రోణాచార్యులు మరి ఆయన ఇట్లా వెళ్ళినాడు అని చెప్పేసి తెలిసి 100 మంది కౌరవులని చివరగా ఒక్కడుగా మిగిలిన దుర్యోధనుణ్ణి మరి భీముడు గదాయుద్ధంతో తొడ విరిగిచి చంపేశాడు. ఇవన్నీ ఈ విధంగా మొత్తము కౌరవులందరూ చచ్చినారు అని చెప్పేసి వార్త ఆ ప్రభాష తీర్థస్థానానికి వెళ్ళినప్పుడు ఆయన విన్నాడనమాట. ఆ బంధు వార్త విన్న వెంటనే ఆ ప్రభాష తీర్థంలో స్నానం చేసి మరి కృష్ణ భగవాన్ ప్రార్థించాడు. ఆ విధంగా ఏ విధంగా వీళ్ళు నాశనం అయిపోయారంటే వెదురు పొద రాపిడిచే సమస్త అరణ్యమే దగ్ధమవుతుందట. ఒక వెదురు ఇంకొక వెదురు రాపిడి వల్ల ఎండాకాలంలో రాపిడి ఏర్పడినప్పుడు ఆ వెదురు యొక్క రెండు యొక్క ఏదైతే ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువుని రాపిడి చేస్తే అగ్ని ఎట్లయితే పుట్టుకొస్తుందో ఆ విధంగా రాపిడి చేత అరణ్యమే దగ్ధమైపోయి మొత్తం అంతా దావానలం ఎట్లయితే ఏర్పడుతుందో ఆ విధంగా స్పర్ధల కారణంగా కురువంశమే నాశనమైందని అతడు తెలుసుకున్నాడు. స్పర్ధ అంతే, నాదే రాజ్యం, నేనే రాజు అని చెప్పేసి అధర్మంగా చేయడం వల్ల
నాశనం అవుతుందని చెప్పి తెలుసుకున్నాడు. తర్వాత అతడు సౌరాష్ట్రము, సౌవీరము, మత్స్య దేశముల గుండా ప్రయాణించి కురు కురుజాంగల ప్రాంతం ద్వారా వెడలి చివరకు యమునా తీరాన్ని చేరుకున్నాడు. కాబట్టి అక్కడ ద్వారకా నగరము ఉండే ప్రవాసి తీర్థం ఉండేది ద్వారకా నగరం దగ్గర ఉంటుంది. ద్వారకా దగ్గర. అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ వచ్చాడనమాట. సౌరాష్ట్రం అంటే ద్వారక. సౌవీరం అంటే ఆ గుజరాత్ తర్వాత వచ్చే రాష్ట్రము. తర్వాత మత్స్య దేశం గుండా ప్రయాణించి ఎక్కడికొచ్చాడంటే మధ్యప్రదేశ్. తర్వాత ఉత్తరప్రదేశ్‌లో ఉండే అక్కడ బృందావనానికి అక్కడికి వస్తాడు. ఎక్కడొచ్చాడు? యమునా తీరానికి వస్తాడు. బృందావనం ఎక్కడుంది? యమునా తీరంలో ఉంది. కాబట్టి యమునా తీరానికి చేరుకున్నాడు. అక్కడ అతనికి శ్రీకృష్ణుని ప్రియభక్తుడైన ఉద్ధవుడు కనిపించాడు. తమ్ముడు. శ్రీకృష్ణుడిలాగే ఉంటాడు ఉద్ధవులు కూడా. కాబట్టి అక్కడ ఆ యమునాది తటాకమున ఆ తీరాన వచ్చేసి కృష్ణుడి యొక్క ప్రియభక్తుడు ప్రియతమ తమ్ముడు, సోదరుడు ఈయన. కాబట్టి ఆయన దర్శనమిస్తాడనమాట. ఆయన ఎవరంటే బృహస్పతి యొక్క శిష్యుడు. ఉద్ధవుడు. ఉద్ధవుడు గొప్ప జ్ఞాని ఆయన. వెంటనే అతనికి నమస్కరించాడు. బృహస్పతి శిష్యుడైన ఉద్ధవుడు వెంటనే అతనికి నమస్కరించాడు. విదురుడు అతనిని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. వయస్సులో విదురులు పెద్ద, ఉద్ధవుడు చిన్న. కృష్ణుడి యొక్క వయస్సు, పాండవుల యొక్క వయస్సు, కృష్ణుల యొక్క వయస్సు ఒకటే. కానీ ఇతను విదురుడు ఎవరంటే పాండురాజు యొక్క తమ్ముడు. కాబట్టి తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఉద్ధవుడు నమస్కారం చేస్తాడు. ఎవరిని? విదురుల వారిని. అప్పుడు విదురుడు అతను సంతానం అంటే కొడుకు లాంటి భావనతో పుత్రవాత్సల్యంతో ఆలింగనం చేసుకుంటాడు. తర్వాత విదురుడు శ్రీకృష్ణుని గురించి, యదువంశం వారిని గురించి వివరంగా ప్రశ్నిస్తాడు. ఇంక అయిపోయింది. కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది. ధర్మరాజు ప్రపంచానికి చక్రవర్తి అయిపోయినాడు. ఆ తర్వాత మరి శ్రీకృష్ణ భగవానుడు వచ్చేసి తన తన యొక్క ద్వారకా నగరానికి బయలుదేరాడు హస్తినాపురం నుంచి. మరి 3 అశ్వమేధ యాగాలు చేయించేసి, ఆ విధంగా వచ్చేసి ప్రపంచానికి చక్రవర్తిని చేసి ధర్మరాజును. తర్వాత తను వచ్చిన కార్యం అయిపోయిందని చెప్పేసి, దుష్ట సంహారం అయిపోయిందని చెప్పేసి, ఇక నేను ద్వారకా నగరంకి వెళ్తానని చెప్పేసి వెళ్తారు. అక్కడ ఆ విధంగా వెళ్ళినాక ఏమవుతుందో అంటే, ఇక ఆ యదువంశం వచ్చేసి మరి భగవంతుడు తను వచ్చిన కార్యం అయిపోయింది కాబట్టి ఏం చేయాలి? తన ధామానికి వెళ్ళాలి కాబట్టి తను తిరోగమనం వెళ్ళేటప్పుడు అంటే అతను తన ధామానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే పెద్దలు కూడా అందరూ యదువంశం వాళ్ళంతా ఎవరంటే వసుదేవుడు, కృష్ణుడి యొక్క తండ్రి, ప్రద్యుమ్నుడు, కృష్ణుడి యొక్క కుమారుడు, ఉగ్రసేనుడు, కృష్ణుడి యొక్క తాత, జాంబవతి, తనయుడైన సాంబుడు. అంటే కృష్ణ భగవానుడి యొక్క అష్ట పట్టమహిషులలో మరి సాంబుడు కృష్ణుడికి ఎంతో ఇష్టమయ్యాన. వీళ్ళంతా వచ్చేసి ప్రముఖులు. వాళ్ళ గురించి ఎంతో ఉత్సాహంగా ప్రశ్నించినాడనమాట. వాళ్ళంతా బాగున్నారా? కృష్ణుడి యొక్క తండ్రి వసుదేవుడు బాగున్నారా? కృష్ణుడి యొక్క పెద్ద కుమారుడు ప్రద్యుమ్నుడు బాగున్నాడా? కుంతీదేవి యొక్క కుమారుడు రుక్మిణీదేవి యొక్క కుమారుడు బాగున్నాడా? ఉగ్రసేనుడు కృష్ణుడి యొక్క తాత బాగున్నాడా? ఎవరు కృష్ణుడి యొక్క తాత ఉగ్రసేనుడు అంటే వసుదేవుడు దేవకీదేవి యొక్క తండ్రి అన్నమాట. అతను కంసుడి యొక్క తండ్రి. ఎవరు? కంసుడి యొక్క తండ్రి. దేవకుడు ఎవరంటే ఉగ్రసేనుడి యొక్క తమ్ముడు. దేవకుడి యొక్క కూతురు కాబట్టి దేవకీదేవి. కాబట్టి వీళ్ళంతా జాంబవతి, సాంబుడు వీళ్ళంతా బాగున్నారని చెప్పేసి ఎంతో ఉత్సాహంతో ప్రశ్నించాడనమాట. కృష్ణ స్మరణలో పూర్తిగా లగ్నమైన ఉద్ధవుడు ఆ ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. ఆయన ఉద్ధవుడు మహాభక్తుడు. కృష్ణుడి యొక్క చివరలో వచ్చేసి కృష్ణుడికి ఉపదేశం చేసి వెళ్తాడనమాట.
ఆ తర్వాత కృష్ణుడు తన స్వధామానికి వెళ్ళేటప్పుడు ఉద్ధవుడికి, తర్వాత ఆహ్, తర్వాత వచ్చేసి రెండవ ఆయన ఎవరంటే ఉద్ధవుడు తర్వాత మైత్రేయుడు. వీళ్ళిద్దరికీ చివరగా ఉపదేశం చేస్తారన్నమాట. అది ఇక్కడ చెప్తున్నాడు. ఆ ప్రశ్నలకు ఆయన ఉద్ధవుడు ఏమైపోయింది? ఉద్ధవుడికి తెలుసనమాట. భగవానుడు అవతారం చాలించాడని తెలుసనమాట. కాబట్టి ఏం చెప్పాలని జెప్పేసి ఆయన కంఠం గద్గదంగా మారిపోయిందనమాట. కృష్ణ స్మరణలో ఉండిపోయినాడు. గొంతు భావావేశంతో గొంతు పూడుకుపోయింది. చివరకు నెమ్మదిగా స్పృహలోకి వచ్చిన వాడై ఏకధారగా కారుతున్నాయి కన్నీళ్లు. ఏడుస్తూ ఉన్నాడనమాట. మరి తన కన్నులు తుడుచుకుంటూ శ్రీకృష్ణుని అంతర్ధానంను గురించి విదురునికతడు తెలియజేశాడు. ఇంకెక్కడ నాయనా విదురుల విదురుల వారు శ్రీకృష్ణ భగవానుడు అవతారం చాలించి తన ధామానికి వెళ్ళిపోయినాడు గోలోక బృందానికి అని చెప్పేసి ఏడుస్తూ చెప్పేస్తాడు. మమ్మల్ని వదిలేసిపోయినాడు అని చెప్పేసి. శ్రీకృష్ణ భగవానుడేనడి జగత్ సూర్యుడు అస్తమించినందున తన గృహం ఇప్పుడు కాలసర్పముచే మృంగివేయబడినదని, ఇక తమ కుశలముల గురించి వేరుగా ప్రశ్నించుట ఎందుకని ఉద్ధవుడు పలికాడు. శ్రీకృష్ణ భగవానుడే లేడు. ఇప్పుడు మనము బాగున్నారా? బాగాలేదని జెప్పేసి ప్రశ్న లేదు. ఆ భగవంతుడు ఉంటేనే గదా మేము బాగుండేదని జెప్పేసి ఆ విధంగా పలికాడు. అయినను కృష్ణ లీలా స్మరణమే సమస్త దుఃఖనాశకం కాబట్టి కృష్ణుడి గురించి అడిగాడు గాబట్టి, కృష్ణ లీల స్మరణ చేయడం అనేది దుఃఖానికి దూరం చేస్తుంది. దుఃఖనాశకం అవుతుంది. కాబట్టి దేవదేవుని లీలలను ఆది నుంచి అంతం వరకు స్మరించాడు. ఇక ఆది నుంచి మరి భగవంతుడి యొక్క అవతార సమాప్తి వరకు ఏదైతే ఉపదేశం చివరిలో చేసినాడో, ఏదైతే చేశాడో కృష్ణ భగవానుడు అవన్నీ నిదానంగా విదురుల వారికి చెబుతూ, ఆ కృష్ణ లీలలు చెబుతూ వస్తున్నాడనమాట. బృందావన లీలలు చెప్పాడు మొట్టమొదట. శ్రీకృష్ణ భగవానుడు బృందావనంలో చేసిన లీలలు ఏవైతే ఉన్నాయో ఆయన ఆ బృందావన లీలలన్నీ చేశారని చెప్పాడనమాట. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినాడు జైలులోన. వసుదేవుల వారు తీసుకొచ్చేసి నందమహారాజు ఇంట్లో వదిలేశాడు. మరి అక్కడ ఉండే యశోదమ్మ కూతురిని మరి మహామాయని తీసుకువెళ్ళాడు. ఆ విధంగా అక్కడ మరి పూతన సంహారము, మరి బకాసురుడు అంటే కొంగ రాక్షసుడు, సుడిగాలి రాక్షసుడు, తృణావర్తుడు, తర్వాత బండి రాక్షసుడు వీళ్ళందరినీ సంహరించాడని చెప్పేసి ఈ లీలలు చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు. తర్వాత మధురలో వచ్చేసినాక ఆ మధుర లీలలు కూడా ఆయన వివరించాడు. తర్వాత ద్వారకా లీలను కూడా వర్ణించి చివరకు ఉద్ధవుడు యదువంశ పరిసమాప్తిని కూడా వర్ణించాడు. ఆయన ఆ విధంగా వచ్చేసి యదువంశ వీరులంతా వచ్చేసి ఒకానొక నాడు వాళ్ళంతా కలిసి పిక్నిక్ వెళ్ళారు. మరి అక్కడ నదీ ప్రవాహం దగ్గర వచ్చేసి సముద్ర ప్రవాహం దగ్గర వచ్చేసి ఒకరినొకరు మునుల యొక్క శాపం వల్ల మరి అక్కడ జంబికను తీసుకొని ఒకరొకరు బాధేసుకొని అది ముసలం పుట్టింది. ఆ ముసలం ద్వారా ఈ విధంగా మొత్తము యదువంశము పరిసమాప్తి అయిందని చెప్పేసి వర్ణించాడనమాట. అవతార కార్యాన్ని పరిసమాప్తి చేసిన దేవదేవుడు ఒక అశ్వత్థ వృక్ష ఛాయలో కూర్చున్నాడు. కృష్ణుడి గురించి చెప్తున్నాడు. అవతార సమాప్తి జరుగుతా ఉంది. ఇక ఆ సమయాన్ని పరిసమాప్తం చేయాల్దలిచి ఒక అశ్వత్థ వృక్ష ఛాయలో కూర్చున్నాడు. కాలు మీద కాలు ఈ విధంగా వేసుకొని ఎడమ కాలు యొక్క బొటన వేలు ఒక వ్రేడ్లు వచ్చేసి అక్కడ ఒక బోయవాడు జింకను వేటాడేవాడు. బోయవాడు ఒక బాణాన్ని జింకలాగా భావించి భగవంతుడి యొక్క పాదాలలో బొటన వేలుకు బాణం వేస్తాడు. అక్కడికి ఆయన పరిసమాప్తం అవుతుంది. కాబట్టి అశ్వత్థ ఛాయలో కూర్చొని ఉంటాడు. ఉద్ధవుడు కూడా అతనిని అనుసరించి వెడలి పక్కనే కూర్చున్నాడు. కాబట్టి ఆ బాణం కొడితేనే చచ్చాడని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు.
కానీ భగవంతుడు కాలికి బాణం కొడితే ఎవరిదైనా ప్రాణం పోతుందా? సాధారణమైన మనిషికే పోదు కాబట్టి ఆయన భగవంతుడు కాబట్టి ఇదంతా దుష్ప్రచారం ఇది. సత్యం కాదిది. కాబట్టి భగవానుడి యొక్క అవతారం చాలించడానికి నిశ్శబ్దంగా కూర్చుంటాడు. ఆయననే అనుసరిస్తూ ఉద్ధవుడు కూడా అతని పక్కనే కూర్చుంటాడు. ఇంతలో వచ్చేసి వ్యాసదేవుని మిత్రుడైన మైత్రేయుడు కూడా అచ్చటికొస్తాడు. మైత్రేయుడు మైత్రేయ మహాముని వచ్చేసి ఈయన వ్యాసదేవుడి యొక్క మిత్రుడు. ఇద్దరు బాల్యం నుంచి మంచి మిత్రులు వీళ్ళు. అక్కడ కృష్ణ భగవానుడు, ఉద్ధవులు, మైత్రేయులు అక్కడ కూర్చుంటారు. అప్పుడు దేవదేవుడు ఉద్ధవుని మీదనే ప్రత్యేకించి దృష్టిని సారించి ఉపదేశం చేశాడు. ఉద్ధవుడికి ఉపదేశం చేస్తాడనమాట. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. తర్వాత బాధ్యత నువ్వే తీసుకోవాలి. కాబట్టి ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి కాబట్టి మీరు ఉపదేశం చేయాల్సి ఉంటుంది. ధర్మరక్షకులుగా ఉండండి, నా తర్వాత నీవు ఉండు అని చెప్పేసి ఉద్ధవుల వారికి చెప్తారన్నమాట. ఆ తర్వాత అతడు దేవదేవునికి ప్రదక్షిణ నమస్కారములు చేసి బదరికాశ్రమానికి వెడలుచు యమునా తీరానికి వచ్చాడు. ఎక్కడికొచ్చాడు? ఇక వెళ్ళమని చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఆ ఉద్ధవుడు అక్కడి నుంచి ఎక్కడికొస్తాడంటే యమునా తీరానికి వచ్చి కూర్చున్నాడు. అక్కడ విదురునితో అతనికి సమాగమం కలిగింది. ఇక్కడ విదురుల వారు ఎక్కడికొచ్చినాడు? యమునా నది తీరానికొచ్చాడు. విదురుల వారితో అంతకుముందు ఉద్ధవుడు కూడా అక్కడే వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇద్దరు అక్కడ కలుసుకోవడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ చెప్తుందనమాట శాస్త్రం. ఉద్ధవుని ద్వారా కృష్ణలీలలను వినిన విదురుడు అతడు బదరికాశ్రమానికి వెళ్ళే సమయములో తనకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించమని కోరాడు. కాబట్టి ఉద్ధవుని ద్వారా కృష్ణలీలలు విన్నాడంతే విదురుడు. అతడు బదరికాశ్రమానికి వెళ్ళే సమయంలో తనకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించమని కోరాడు. ఎవరిని కోరాడంటే ఉద్ధవుని కాదు కోరింది. మైత్రేయ ఋషికి అడిగి చెప్పినాడు విషయం కృష్ణ భగవానుడు. నా భక్తుడు విదురుడు వస్తాడు. కాబట్టి ఓ మైత్రేయ ఋషి, నీవు అతనికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించవలసింది నీవే. కాబట్టి ఆ కార్యం నీకు చెప్తున్నాను అని చెప్పేసి ఇవన్నీ ఉద్ధవుడు తన గమ్యస్థానానికి బయలుదేరాడు. ఉద్ధవుడికి కృష్ణ భగవానుడు చెప్పినాడు. కృష్ణ భగవానుడు మైత్రేయ ఋషికి చెప్పినాడు. కాబట్టి భగవంతుడు యొక్క జ్ఞానాన్ని నేను బదరికాశ్రమానికి వెళ్తున్నా నేను. కాబట్టి నీవు అక్కడ మైత్రేయ ఋషిగా మీరు ఏం చేయాలంటే విదురుడికి ఉపదేశం చేయాలి అని చెప్పేసి అంటారనమాట. కాబట్టి విదురుడు కృష్ణలీలను వినిన విదురుడు అతడు బదరికాశ్రమానికి వెళ్లే సమయంలో తనకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించమని కోరాడు. ఆ కార్యాన్ని మైత్రేయ ఋషి చేయవలసినదిగా చేయగలడని చెప్పి ఉద్ధవుడు తన గమ్యస్థానానికి బయలుదేరాడు. ఇక రాత్రి కూర్చొని ఇద్దరు మాట్లాడుకున్నారు. ఎవరు? విదురుల వారు, తర్వాత ఉద్ధవుడు. ఇక ఇవంతా పరిసమాప్తి అయిపోయింది అని చెప్పేసి, అయితే నాకు మీరు ఆధ్యాత్మిక గురువుగా నాకు జ్ఞానోపదేశం చెయ్యి, ఆత్మజ్ఞానం ఇవ్వండి అని చెప్పేసి ఉపదేశం చేయండి అని చెప్పేసి కోరుతారనమాట. అప్పుడు చెప్తాడు ఎవరు? ఉద్ధవుడు. నాయనా, మీరు నాకంటే వయసులో పెద్దవారు. కాబట్టి నేను కాదు నీకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించేది. నీకు గురువుగా తగిన వారు ఎవరంటే మరి వ్యాస భగవానుడి యొక్క మిత్రుడు ఎవరైతే ఉన్నాడో మైత్రేయ ఋషి ఉన్నారు. నేను ఇప్పుడు బదరికావన ఆశ్రమానికి వెళుతున్నాను నేను. కాబట్టి మీరు మైత్రేయుల వారితో కలవండి. ఆయన మీకు ఈ ఉపదేశాన్ని, ఆత్మజ్ఞాన ఉపదేశాన్ని ఇచ్చేసి మీకు గురువుగా మిమ్మల్ని శిష్యుగా స్వీకరిస్తాడు. ఆయన మీకు గురువు కాగదగిన వాడు అని చెప్పేసి ఉద్ధవుడు తన గమ్యస్థానానికి బయలుదేరి వెళ్తాడనమాట. ఆ విధంగా విధుర ఉద్ధవ సంవాదం యమునా నది తీరములో రాత్రంతా గడిచింది. ఆ దివ్య చర్చతో రేయంతా క్షణంలాగా గడిచిపోయింది. ఆ విధుర ఉద్ధవ సంవాదము శ్రీమద్ భాగవతంలోని 3వ స్కందములో క్లుప్తంగా చెప్పబడింది.
ఇక తర్వాత విదురుడు ఉద్ధవుని ఆదేశానుసారము హరిద్వార్కు చేరి మైత్రేయ ఋషిని కలిశాడు. ఇక ఈ మైత్రేయ ఋషి ఎక్కడుంటారంటే హరిద్వార్ దగ్గర ఉంటారనమాట. కాబట్టి నేనైతే ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఆయన గమ్యస్థానం ఏది అంటే ఇక్కడ బదరికాశ్రమానికి వెళ్తా నేను అని చెప్తాడు. ఎవరు? ఉద్ధవుడు. మరి మైత్రేయ ఋషి ఎక్కడుంటాడు అంటే ఆయన హరిద్వార్‌లో ఉన్నాడని చెప్తారనమాట. కాబట్టి యమునా తీరం నుంచి ఉదయము ఆయన ఉద్ధవుడు హరిద్వా ఈయన విదురుల వాళ్ళు హరిద్వార్‌కి బయలుదేరితే ఆయన వచ్చేసి బదరికాశ్రమానికి వెళ్ళిపోతాడు. ఎవరు? ఉద్ధవుడు. సృష్టి రహస్యాన్ని ఆ విధంగా వచ్చేసి విదురుడు ఏం చేస్తాడు? ఉద్ధవుని ఆదేశానుసారము హరిద్వార్‌కు ప్రయాణం చేసి అక్కడ మైత్రేయ ఋషిని కలిసి ఆయన శిష్యుడిగా దీక్షను తీసుకుంటాడు గురువుగా. సృష్టి రహస్యాన్ని చెప్పు అని చెప్తాడనమాట. కాబట్టి ఇక్కడ ఏమడుగుతాడంటే గురువుగా వచ్చేసి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః అని చెప్పేసి కృష్ణ భగవానుడు చెప్పినట్టు, ఓ గురువు గారు నాకు సృష్టి రహస్యాన్ని గురించి, భగవంతుని యొక్క అవతారాలను గురించి, ఆయన భగవంతుని యొక్క మంగళ చరిత్రను గురించి, మరి ఆయన యొక్క గుణకర్మ రూపాదులను గురించి, కృష్ణ లీలలను గురించి నాకు చెప్పమని విదురుల వారు మైత్రేయ మునిని అడుగుతారనమాట. విదురుని యొక్క ప్రశ్నలు విని మైత్రేయుడు మిక్కిలి ఆనందిస్తాడనమాట. ఎందుకంటే అతని అభినందిస్తాడు. నాయనా నువ్వు ఎంతో మంచి ప్రశ్నలు వేసినావు. ఈ కృష్ణపరమైన ప్రశ్నలు తన ఎడ జగత్తు పట్ల కరుణ చూపిన వాడి పైన తన పట్ల తర్వాత జగత్తు పట్ల కరుణ చూపిన వాడి యొక్క ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయి నాయన అని చెప్పేసి ఆయన్ని పొగిడినాడు. ఎవరిని? విదురుల వారిని, మైత్రేయుని. యమరాజే మండూకముని శాపం వలన విదురునిగా జన్మించాడనియు, సరస్వతి సత్యవతి తనైన వేదవ్యాసుని వీర్యంచే అతడు విచిత్ర వీరిని దాసి గర్భమున ఉద్భవించినాడనియు మైత్రేయునికి తెలుసును. మైత్రేయ మహాముని ఎవరంటే వ్యాసుల యొక్క మిత్రుడు కాబట్టి తన మిత్రుడైన వేదవ్యాసుడి యొక్క కుమారుడే మరి ఈ విదురుడు అని చెప్పేసి ఆయనకు తెలుసు. విచిత్ర వీరుని యొక్క దాసి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు. ఈ విచిత్ర వీరుడు ఎవరంటే ఈయనకి క్షయరోగం వచ్చి మరణిస్తాడు ఈయన. కాబట్టి అతని యొక్క దాసి ఉంటుంది. ఆ దాసి వల్ల విదురుడికి విదురుడు జన్మిస్తాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ మైత్రునికి తెలుసు కాబట్టి, అంతేకాక అతను ఎవరంటే యమధర్మరాజు శాపగ్రస్తుడై విదురుడుగా శుద్ధుడుగా జన్మించాడని చెప్పేసి విషయం కూడా తెలుసు అన్నమాట. కాబట్టి అంతేకాక విదురుడు భగవంతుని యొక్క సహచరులలో ఒకడని కూడా మైత్రునికి తెలుసు. అంటే భగవంతుడి యొక్క సహచరుడు అంటే ఎవరు? మహాజనులు. మహాజనుల్లో ఒకడని కూడా ఆయనకు తెలుసు. మైత్రుడు బాగా ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఈ విషయమున అతడు భవాన్ భవతో నిత్యం సమ్మతః సానుగస్యః దేవదేవుని నిత్య సహచరులలో నీవు ఒకడవు అని విదురునితో పలికాడు. భవాన్ భగవతో నిత్యం సమ్మతః. భవాన్ అంటే నీవు, భగవతో శ్రీకృష్ణ భగవానునితో నిత్యం సమ్మతః నీవు సహచరుడవు నీవు. సానుగస్యః ఆయనలో ఆయన సహచరులు అంటే ఎవరు అంటే 12 మంది మహాజనులు, అందులో నీవొకడివి అని చెప్పేసి విదురులతో చెప్పాడనమాట. ఎవరు? మైత్రేయ మహర్షి. అందుకే శ్రీకృష్ణ భగవానుడు తన ధామమునకు తిరిగి వెళ్ళినప్పుడు విదురుని కొరకు సందేశమును వసగగా దానిని మైత్రేయుడు విదురునికి ఎరిగించాడు. శ్రీకృష్ణ భగవానుడు తన ధామానికి వెళ్ళే సమయంలో విదురులు ఉండరు కాబట్టి విదురుల కొరకే నేరుగా శ్రీకృష్ణ భగవానుడే మైత్రేయ మునితో చెప్తాడనమాట. నాయన మీరు ఆ మైత్రేయుల వారు వస్తాడు నీ దగ్గరికి, వచ్చినప్పుడు నీవు ఆయనకు ఉపదేశం చేయవలసి ఉంది. ఆ విధంగా చేయని చెప్పేసి భగవానుడే ఆదేశిస్తాడు. ఎవరికి? మైత్రేయుల వారికి. ఎవరి కోసము? విదురుల కోసం. ఆ విధంగా మైత్రేయుని నుండి ఆత్మతత్వమును తెలుసుకొనిన విదురుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు.
ఇక అయిపోయింది. ఆత్మతత్వం ఎరిగి తన ఇంటికి హస్తినాపురం తిరిగి వచ్చేసాడనమాట. అప్పటికి కౌరవ వంశం నశించి పాండవులకు రాజ్యం లభించింది. ధర్మరాజు ప్రపంచ చక్రవర్తి అయినాడు. సమస్త భూమండలాన్ని పాలిస్తున్నాడు. పాండవుల కులవర్ధనుడైన పౌత్రుడు కూడా కలిగాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు కూడా జన్మించాడు. ఆ విధంగా అందరూ సుఖ సంతోషాలతో జీవితం గడుపుసాగారు. ఆ విధంగా సుఖ సంతోషాలతో ఉన్నారు అందరూ. సమస్త పరివారాన్ని సంతానాన్ని కోల్పోయిన ధృతరాష్ట్ర గాంధారి దంపతులు కూడా పాండవులతోనే జీవిస్తున్నారు. ఇక పెద్దనాయన పెద్దమ్మని ధర్మరాజు ఎంతో గౌరవంగా సొంత తల్లిదండ్రుల్లాగా వాళ్ళని రోజు వచ్చి పాదాలు దండం పెడుతున్నాడు. బిడ్డలు తెల్లారితే భూమాతతో దండం పెట్టిన తర్వాత అమ్మా నాన్నల పాదాలకు కూడా దండం పెట్టాలి అనే ధర్మాన్ని ధర్మరాజు చేసి చూపిస్తున్నాడు ఇక్కడ. దాన్ని మనం ఆచరించాలి ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి రోజు లేచిన వెంటనే ఆయన పెదనాన్న దగ్గర ఎక్కడైతే ఏ గదిలో ఉన్నాడో అక్కడ వెళ్ళి ధర్మరాజు తన నుదురు పాలస్థానాన్ని ఆ ధృతరాష్ట్రుడి యొక్క పాదాలను ఆంచి దండం పెట్టేవాడంట. అది నమస్కారం అంటే పెద్దలకు చేయాల్సిన నమస్కారం. ఆ విధంగా ప్రణామం చేసేవాడు ఎవరు? ధృతరాష్ట్రుల వారికి ఎవరు? ధర్మరాజు. ఆ విధంగా ఎంతో సుఖ సంతోషాలతో వాళ్ళు ఉండేవాళ్ళు. కాబట్టి తన అన్నగారికి ఉద్ధరించాలనే ఉద్దేశంతోనే విదురుడు తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. ఇక ఇదంతా తెలుసుకున్నాడు. విదురుణ్ణి చూడగానే పాండవులు ఇతర బంధువులకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. అందరూ ఎదురేగి వందనములను కావించి స్వాగతమిచ్చారు. భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత ధర్మరాజు అతని ప్రయాణ విశేషాలను ముఖ్యంగా శ్రీకృష్ణాదులను గురించి యదువంశం గురించి అడిగాడు. పూర్వము అతడు తమను ఏ విధంగా రక్షించాడో తెలిపి తన కృష్ణ కృతజ్ఞతను వెల్లడించాడు. ధర్మరాజు చెప్తున్నాడు. ఎవరు? విదురుల వారితో చిన్నాన్నతో చెప్తున్నాడు. చిన్నాన్నగారు, మీరంతా పర్యటన చేశారు కదా, మీ యాత్రలు ఎట్లా ఉన్నాయి? ఏ క్షేత్రాలు దర్శించినారు? మరి కృష్ణుడి దగ్గరికి వెళ్ళినారా? మరి శ్రీకృష్ణుడు తర్వాత వాళ్ళంతా బాగున్నారా? మరి యదువంశం బాగుందా? ఇవన్నీ ప్రశ్నిస్తున్నాడు ధర్మరాజు. కానీ పూర్వం అతడు తమను ఏ విధంగా రక్షించాడు చూడు, కృష్ణ భగవానుడు మాకొచ్చేసి యుద్ధంలో ఎంతో సాయం చేసినాడు, కష్టాల్లో మా ఎంత విన్నాడు, మాకంతా ఈ ప్రపంచానికి చక్రవర్తి చేసినాడు నాకు అని చెప్పేసి కృతజ్ఞత తెలిపినాడు ధర్మరాజు తన చిన్నాన్నకు కృష్ణుడి పట్ల చెబుతూ. ఇదంతా తీర్థ విశేషాలు బాగా చక్కగా చెప్పినాడు. ఆయా తీర్థ క్షేత్రాలను దర్శించా నేను, ఈ విధంగా మైత్ర ఋషితో కలిసా నేను, మరి ఆత్మజ్ఞానం తెలుసుకున్నా నేను అని చెప్తాడు. కానీ కృష్ణుని గురించి వెంటనే చెప్పడం నిదానంగా వచ్చేసి చెప్తాడనమాట. యదువంశం నాశనం గురించి మాత్రం చెప్పకుండా పాండవులు దుఃఖితులు కావడం, వాళ్ళు ఏడవడం ఈయన చూడలేడు, భరించలేడు. కాబట్టి ఆ విధంగా పాండవులతో దేవతా పురుషుని వలె సత్కారాన్ని పొందుతూ కొంతకాలం అక్కడే ఉన్నాడు. పాండవులు అతన్ని దేవతల పురుషుడు సత్కారం చేస్తున్నారు. గృహాసక్తులైన జనులకు దురస్థమైన కాలం అగోచరంగా కబలించి వేయడాన్ని గమనించిన అతడు ఒకరోజు ఏకాంతంగా తన అన్నగారైన ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. చూడండి, గృహస్థులని దురస్థమైన కాలము అగోచరంగా కబలిస్తుంది. అంటే రోజు తెల్లారింది అంటే ఏంటి? మనము మృత్యువుకు దగ్గరవుతున్నామని చెప్పేసి అర్థం అనమాట. అంటే మనమేం చేయాలి? మృత్యువుకు దగ్గర అవ్వడమైనా మనం చేయాల్సింది లేదు. ధర్మపదాన్ని ఆచరించి మరి భగవంతుడి యొక్క భక్తిని సేవించి ముక్తి మార్గం వైపు వెళ్ళాలి తప్ప మళ్ళీ జన్మ తీసుకునే జన్మరాహిత్యమైన మార్గాన్ని వెతుకోవాలి తప్ప ఎప్పుడు ఏదైతే ఇంద్రియ భోగాలలో ఉండేసి రోజు సూర్యాస్తమయము సూర్య ఉదయము తోటి మనం మృత్యువు దగ్గర కావడం తప్ప, మన ఆయుష్ తగ్గడం తప్ప మనం చేసుకునేది ఏమి ఉండదు అని చెప్పేసి ఈ విషయాన్ని గ్రహించి తన అన్నగారితో చెప్తున్నాడు. ధృతరాష్ట్రునితో అంటున్నాడు, రాజా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయక ఇంటి నుండి వెడల్పొమ్ము. నీ సోదరులు, శ్రేయోభిలాషులు, పుత్రులు అందరూ మరణించారు. నీ జీవితంలో కూడా అధిక శాతం గడిచిపోయింది. ఇంకా నీ దేహం ముసలిదయింది. నీవు పరుల పంచన ఉన్నావు. నీవు పుట్టుకతోనే అంధుడవు.
నీ జ్ఞాపక శక్తి సన్నగిల్లింది. దంతములు ఊడిపోయినవి. గొంతు నుండి కఫము వస్తున్నది. అయినా కూడా నీవు ఇంకా జీవించాలనే ఉందా? ఎంతటి ఎంతటి ఆశ్చర్యము! ఎవరిని నీవు అవమానించావో, ఎవరి రాజ్యాన్ని అపహరించావో, ఇప్పుడు వారి దయాదాక్షిణ్యాల పైననే జీవించాల్సి వస్తున్నది. పెంపుడు కుక్కలాగా ఇప్పుడు నీవు భీముడు ఒసగే అన్నాన్ని తింటున్నావు. పాంచభౌతిక దేహము నిరుపయోగమైనప్పుడు అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళి బంధ విముక్తుడవై దానిని త్యజించేవాడు ధీరుడు అనబడతాడు. కాబట్టి బంధువులకు తెలియకుండా ఉత్తర దిక్కుగా వెడలుము అని విదురుని మాటలను జ్ఞానోదయమును కలిగించిన ధృతరాష్ట్రుడు దృఢచిత్తుడైపోయి స్నేహపాశాన్ని వెంటనే త్రెంచుకొని సోదరుడైన విదురుడు ఉపదేశించిన రీతిగా ఆత్మానుభవ పదములో ప్రయాణించసాగాడు. గృహాన్ని విడిచిపెట్టాడు. ఇక్కడ విదురుల వారు చెప్తున్నాడు, నీవేం చేస్తున్నావు రాజా? నువ్వేం చేస్తున్నావు? ఇంకా ఆలస్యం చేస్తున్నావు నీవు? ఇంకా ఇంటి నుంచి వెళ్ళిపోవా? నీవు ఇక్కడే ఉంటావా? అసలు నీ సోదరులు ఉన్నారా? వెళ్ళిపోయినారు. నీ శ్రేయభిలాషులు ఉన్నారా? వాళ్ళు వెళ్ళిపోయినారు. నీ పుత్రులు వెళ్ళిపోయినారు. మరి జీవితంలో అధిక శాతము అంటే వయస్సు కూడా దగ్గర వచ్చేసింది. మరి నీ దేహము ముసలి ఇదైపోయింది. ఇంకా పరలోకంచున ఉన్నావు నువ్వు. ఎవరు? నీవు పుట్టుకతోనే అంధుడవి. నీ జ్ఞాపక శక్తి కూడా సన్నగిలింది. దంతములు ఊడిపోయినవి. గొంతు నుండి కఫం కూడా వస్తున్నది. అయినా కూడా నీవు ఇంకా జీవించాలనే ఉందా? ఎంతటి ఆశ్చర్యము! ఎవరిని నీవు అవమానించావో, వీళ్ళందరిని అవమానించినాడు పాండవుల్ని. ఎవరి రాజ్యాన్ని అపహరించావో మాయాజదములు అపహరించినాడు. ఇప్పుడు వారి దయాదాక్షిణ్యాల పైననే జీవించాల్సి వస్తున్నది కదా నీకు. పెంపుడు కుక్కలాగా ఇప్పుడు నీవు భీముడు వేసే అన్నాన్ని తింటున్నావు. భీముడంటే నీకు భయం కదా. మరి ఆ భీముడు పెట్టే అన్నాన్ని తింటున్నావు నువ్వు. పాంచభౌతిక దేహము నిరుపయోగమైనప్పుడు అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళి బంధవిముక్తులై దాన్ని త్యజించాలి. వాడే ధీరుడు అని చెప్పేసి మీకు తెలియదా? కాబట్టి ఈ భౌతిక దేహంలో ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు నీవు? వీళ్ళతో సేవ చేయించుకుంటూ ఉండడానికే నువ్వు ఉండేది. బంధువులకు దూరంగా వెళ్ళు. కాబట్టి నువ్వు ధీరుడుగా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి బంధువులకు తెలియకుండా ఉత్తర దిక్కుగా వెడలుము అని చెప్పాడనమాట. కాబట్టి ఎప్పుడైతే విదురుల వాళ్ళు నోట ఈ జ్ఞానోదయము కలిగించే మాటలు ధృతరాష్ట్రుడు విన్నాడు, దృఢచిత్తుడైపోయినాడు. స్నేహపాశాన్ని వెంటనే తెంచుకొని సోదరుడైన విదురుడు ఉపదేశించిన రీతిగా ఆత్మానుభవ ప్రథములో ప్రయాణించడానికి గృహాన్ని విడిచిపెట్టాడు. తన భార్య అయిన గాంధారితో కలిసి ఆ విధంగా భర్త హిమాలయాలకు బయలుదేరడాన్ని చూసిన అతని భార్య గాంధారి కూడా అతని వెంట నడిచింది. విధంగా గాంధారి ధృతరాష్ట్రులు ఉత్తర దిక్కున వెడలిపోయినారు. ఉత్తర దిక్కున హిమాలయాల వైపుకు వెళ్ళిపోయినారు. ఈ పై సంఘటనను బట్టి సాధు సాంగత్య మహిమను మనము తెలుసుకొనవచ్చును. ఇతను సాధువు కాబట్టి, సాధువు ఇటువంటి జ్ఞానం ఇస్తాడు కాబట్టి, సాధు యొక్క సాంగత్యం వలన ఏమి లాభం అనేది మనకు తెలిసి వచ్చింది. క్షణమాత్ర సాధు సాంగత్యములో జీవన సిద్ధియే కలుగుతుంది. కాబట్టి క్షణమాత్రము సాధు సంగత్యం, లఘుమాత్ర సాధు సంఘ అని చెప్పేసి ఒక కథ కూడా ఉంది. ఇక్కడ సమావేశం ఇంకోసారి చెప్పుకుందాము. కాబట్టి ఆ విధంగా జీవన సిద్ధి కలుగుతుంది ఎవరి యొక్క సాధువుల యొక్క కృప వల్ల. ఇది తన జీవితంలో కూడా ప్రత్యక్ష అనుభవం అని శ్రీల ప్రభుపాదుల వారు ఈ సందర్భంగా భాగవత భాష్యములో తెలిపారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుతో శ్రీల ప్రభుపాదులు కలిసిన తొలి క్షణాలు ఎంత మహానీయమైనవంటే సమస్త ప్రపంచం కృష్ణ భక్తి భావనలో నిండిపోయే శుభగడియలకు అది మంగళాచరణం వంటిది. ఆ క్షణంలో తనకు ఆయన కరుణ లభించకపోయి ఉంటే తానొక పారిశ్రామికవేత్త అయ్యేవాడినే గాని ముక్తి మార్గం నుండి వచ్చేవాడిని కానని శ్రీల ప్రభుపాదుల వారు తమ గురువు గురించి అన్నారు. శ్రీమద్ భాగవత వ్యాఖ్యాన మహాయజ్ఞం కూడా సాధ్యమై ఉండేది కాదని ఆయన అన్నారు. కాబట్టి విశుద్ధ భక్తుల సాంగత్య మహిమ తనకు ప్రత్యక్ష అనుభవం అని చెప్పడంతో ఎంత మాత్రం సిగ్గుపడలేదని కూడా ఆయన ప్రభుపాదుల వారు అన్నారు. విదురుని ఉపదేశంతో గృహాన్ని విడిచిన ధృతరాష్ట్రుడు 5వ రోజుకు దేహత్యాగం చేశాడు. యోగాగ్ని వలన కుటీరములో సహా భస్మమైన వార్తను విని గాంధారి కూడా అగ్నిలో ప్రవేశించింది. పాపజీవనాన్ని గడిపినప్పటికీ తన సోదరుడు చివరకు యోగి వలె జీవితాన్ని చాలించాడని చూసి విదురుడు ఆశ్చర్యపోయాడు. తర్వాత అతడు తిరిగి తీర్థాటనకు బయలుదేరి
ప్రభాష తీర్థం చెంతకు వచ్చి దేహాన్ని చాలించాడు. యమధర్మరాజు విదురునిగా ధరాతలముపై జీవించినంత కాలము ఆర్యముడు పాపులను దండించడి బాధ్యతను స్వీకరించాడు. అదితి కశ్యపుల సంతానమైన ద్వాదశ ఆదిత్యులలో ఆర్యముడు ఒకడు. అందుకే అతనికి యముని కార్యభార్య అని చెప్పటడం సాధ్యపడినది. ప్రభాష తీర్థాన్ని చేరిన విదురుడు కృష్ణగత చిత్తుడై దేహాన్ని విడవగా పితృలోక వాసులు అతనిని సాదరంగా ఆహ్వానించారు. ఆ విధంగా యమరాజు తన శాపాన్ని పరిహరించుకొని తిరిగి నిజస్థానాన్ని పొందాడు. శుద్ర జన్మను పొందినప్పటికీ భక్తియుక్త సేవ జీవితాన్ని గడుపుతూ శ్రీకృష్ణుని నిత్య సేవకునిగా వెలిగిన వాడే విదురుడు శాపవ్యక్తుడయ్యాడు. ఆ విధంగా అతడు పితృలోక వాసులచే ఆహ్వానింపబడి నిజస్థానాన్ని పొందాడు. కృష్ణవేషేణ తచ్చిత్త పితృభిః స్వక్షయం యయౌ. కృష్ణ స్మరణలో మునిగి యున్నట్టి అతనిని పితృలోకవాసులు సాదరంగా ఆహ్వానించగా విదురుడు నిజస్థానాన్ని చేరాడు అని భాగవతములో చెప్పబడింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది విదురుల వారి కథ. హరే కృష్ణ.